రామచంద్రాపురం ఊరి సరిహద్దులు దాటి కారు శివ ఇంటి ముందు ఆగింది. పల్లెటూరి పెంకుటిల్లు, కాని ఎంతో అందంగా శుభ్రంగా ముగ్గులతో తోరణాలతో మెరిసిపోతోంది. వాకిట్లో ఊరి జనం, ముత్తైదువలు, శివబంధువులు శోభనం పళ్ళెలు, హారతి పళ్ళెలతో సిద్ధంగా ఉన్నారు. కారు తలుపు తెరవగానే బయట మేళతాళాల చప్పుడు పెద్దగా వినిపించింది. అనన్య కోపంతో చెవులు మూసుకుంది. శివ కారు దిగి అనన్యవైపు తలుపు తీసి, అనన్య, ఇల్లు వచ్చింది, దిగు అని చిరునవ్వుతో అన్నాడు. అనన్య కారు దిగుతూనే చుట్టూ ఉన్న మట్టిని, పెంకుటింటిని చూసి ఈసడించుకుంది. ఛీ, ఏంటి ఈ ఇల్లు? కనీసం సరైన కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఈ పల్లెటూరి జనం ఏంటి ఇలా గుంపుగా నిలబడి నన్ను వింత జంతువులా చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ అసహ్యంగా మూతి తిప్పింది. శివతల్లి పద్మావతి హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది. పద్మావతి ముఖంలో కొడుక్కి పెళ్లయిందనే ఆనందం, కొత్త కోడలిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాననే మురిపెం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రండమ్మా, రండి, మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. నా కొడుకు శివపక్కన నువ్వు దేవతలా ఉన్నావు అంటూ పద్మావతి అనన్యకి దిష్టి తీసి హారతి ఇవ్వబోయింది. అనన్య ఒక్క అడుగు వెనక్కి వేసి, హే, వాటీజ్ దిస్? ఆ పొగ నా ముఖానికి తగలబెట్టకండి. మై స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఈ దిష్టి, హారతి నాన్సెన్స్ నా దగ్గర చేయకండి అని అందరి ముందు గట్టిగా అరిచేసింది. అక్కడ ఉన్న ఊరి ముత్తైదువలంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. పద్మావతి చేతిలో ఉన్న హారతి పళ్ళెం కాస్త వణికింది. ఆమె ముఖం చిన్నబోయింది. అను, ఏంటమ్మాది? అత్తయ్యగారు ప్రేమతో హారతి ఇస్తుంటే అలా అనొచ్చా అని రాఘవరావు, అనన్య తండ్రి, మెల్లగా మందలించబోయాడు. డాడీ, ప్లీజ్, నా పర్సనల్ స్పేస్లోకి ఎవరైనా వస్తే నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా. ఈ హారతి పొగ వల్ల నాకు ఆస్తమా లాంటిది వస్తుంది అని అబద్ధం చెప్పేసింది అనన్య. అంతటి తీవ్రమైన వ్యాఖ్యలకు వాతావరణమంతా తీవ్రమైన ఒత్తిడికి గురైంది. బంధువులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. శివ ముందుకు వచ్చాడు. పద్మావతి చేతిలోని పళ్ళెయాన్ని పక్కన పెట్టి అమ్మ భుజం తట్టి, అమ్మా, అనన్య హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి అలసిపోయింది. అక్కడ ఇలాంటి ఆచారాలు తక్కువ కదా, అందుకే కాస్త కంగారు పడుతోంది. నువ్వేమీ అనుకోకు అమ్మా అని అమ్మని ఓదార్చాడు. ఆ తర్వాత అనన్య వైపు తిరిగి, అనన్య, మా అమ్మ నీకు మంచి జరగాలనే హారతి ఇచ్చింది. కాని నీకు కష్టమనిపిస్తే పర్వాలేదు, లోపలికి రా అని సాధువులా చెప్పాడు. అనన్య శివవైపు చూస్తూ ఆస్టరిస్క్, ఛా, ఈ వెధవకి ఎంత కోపం తెప్పించినా ఇలా నవ్వుతూనే మాట్లాడతాడా? వీడి యాక్టింగ్ తగలయ్యా అని మనసులోనే తిట్టుకుంటూ ఇంట్లోకే అడుగుపెట్టింది. పాలు పొంగించే సాంప్రదాయం కోసం అనన్యను వంటిట్లోకి తీసుకెళ్లారు. అమ్మా, అనన్య, ఈ పాలగిన్నె పొంగిచ్చు. మన ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది అంది పద్మావతి. అనన్య వంటింట్లో ఉన్న కట్టెల పొయ్యిని, బొగ్గుల సువాసనను చూసి తట్టుకోలేకపోయింది. ఏంటి, ఈ కాలంలో కూడా కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్నారా? ఐ కాంట్ స్టాండ్ దిస్ స్మోక్ అంటూ గిన్నెను పొయ్యిమీద సరిగ్గా పెట్టకుండా విసిరికొట్టినట్టు పెట్టింది. పాలు కింద ఒలికిపోయాయి. అందరూ అయ్యో అని అరిచారు. శివ వెంటనే లోపలికి వచ్చి, ఏం లేదు, కాస్త చెయ్యి జారిందంతే. అమ్మా, నువ్వు పాలు మళ్లీ పెట్టు, నేను అనన్యకి మా గది చూపిస్తాను అని అనన్యను తీసుకుని తన గదిలోకి వెళ్లాడు. శోభనం గది. టార్చర్ స్టార్ట్. అది శివగది. గది అంతా మల్లెపూలతో, గులాబీల సువాసనలతో అలంకరించారు. మంచం మీద పూల పరుపు పరిచి ఉంది. అనన్య గదిలోకి అడుగుపెట్టగానే తలుపు గడియ పెట్టింది. శివగదిలోకి రాగానే అతనివైపు కోపంతో చిరుతపులిలా చూసింది. ఇదిగో శివ, నీతో ఒక విషయం క్లియర్గా చెప్పడానికి వచ్చాను అని గట్టిగా అంది. శివమంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని, చెప్పు అనన్య. ఏంటది అని ప్రశాంతంగా అడిగాడు. ముందు ఆ మంచం మీద ఉన్న చెత్త పూలన్నింటినీ కింద పడేయ్. నాకు ఆ మల్లెపూల వాసన ఉంటే తలనొప్పి వస్తుంది. సెకండ్ థింగ్, నువ్వు నా దరిదాపుల్లోకి కూడా రాకూడదు. నన్ను ముట్టుకోవడానికి ట్రై చేస్తే నా అంత చెడ్డదాన్ని ఇంకొకరిని చూడవు అని బెదిరించింది. శివలేచి ప్రశాంతంగా మంచం మీద ఉన్న పూలన్నీ తీసి ఒక పక్కన పెట్టాడు. సరే అనన్య, నీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చెయ్యను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పూల వాసన నీకు పడకపోతే తీసేస్తాను అన్నాడు. అనన్య ఆశ్చర్యపోయింది. ఏంటి, శోభనం రోజు ఏ మగాడైనా ఆవేశపడతాడు, గొడవ పడతాడు. వీడేంటి, నేను చెప్పిన ప్రతిదానికి సరే అని తల ఊపుతున్నాడు అని అనుకుంది. కాని ఆమె రాక్షసత్వం అంతటితో ఆగలేదు. ఇదిగో, ఈ గదిలో ఏసీ ఎక్కడా? ఫ్యాన్ తిరుగుతోంది,
కాని గాలి సరిగ్గా రావడం లేదు. నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదు అంది అనన్య చెమటలు తుడుచుకుంటూ. పల్లెటూర్లలో ఏసీలు ఉండవు అనన్య. కాని రాత్రిపూట బయటనుంచి చల్లటి గాలి వస్తుంది. కిటికీ తీసి ఉంచుతాను, చల్లగా ఉంటుంది అన్నాడు శివ. నాకు ఆ పల్లెటూరి గాలి వద్దు, ధూళి వద్దు, నాకు ఇప్పుడే ఏసీ కావాలి అని మొండికేసింది. ఈ అర్ధరాత్రి వేళ ఏసీ ఎలా వస్తుంది అనన్య? రేపొద్దున్నే టౌన్ వెళ్ళి కొనుక్కుందాం. ఈ ఒక్క రాత్రికి సర్దుకోకూడదా అని రిక్వెస్ట్ చేశాడు శివ. నో, ఐ కాంట్ అడ్జస్ట్. నువ్వు నన్ను ఏసీ లేకుండా ఉంచుతావా? అయితే ఈ రాత్రి నువ్వు నిద్రపోకూడదు. నాకు విసనకర్రతో గాలి విసురుతూనే ఉండాలి అని హుకుం జారీ చేసింది అనన్య. ఏ భర్త అయినా ఈ మాట వింటే ఖచ్చితంగా కోపంతో ఊగిపోతాడు. రాత్రిపూట రోజంతా అలసిపోయి వచ్చిన భర్తను విసనకర్రతో గాలి విసరమనడం ఎంత పెద్ద టార్చర్. కాని శివముఖంలో కోపం రాలేదు. సరే అనన్య, నువ్వు పడుకో, నేను గాలి విసురుతాను అని ఒక వెదురు విసనకర్ర తీసుకుని మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని అనన్యకి మెల్లగా గాలి విసరడం మొదలుపెట్టాడు. అనన్య మంచం మీద హాయిగా పడుకుంది. శివ వైపు చూస్తూ ఆస్టరిస్క్ చూద్దాం, నీ మంచిదనం ఎంతసేపు ఉంటుందో. 2 గంటలు గాలి విసిరితే నీ ఓర్పు సచ్చిపోతుంది. అప్పుడు నీ అసలు రూపం బయటపడుతుంది అని అనుకుని కళ్ళు మూసుకుంది. గంటలు గడిచాయి. రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలు. శివ చేయి నొప్పి పుడుతోంది. రోజంతా పెళ్లి పనుల్లో అలసిపోయిన శరీరం సహకరించడం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాని అనన్యకి నిద్రభంగం కలగకూడదని, ఆమె ప్రశాంతంగా నిద్రపోవాలని శివ తన అలసటను తట్టుకుంటూ విసనకర్రను విసురుతూనే ఉన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు అనన్యకి మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి శివ కూర్చున్న చోటే విసనకర్రను చేతిలో పట్టుకుని అనన్యవైపు గాలి విసురుతూనే కళ్ళు మూసి తూగుతున్నాడు. అతని చేతి నరాలు ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖంలో విపరీతమైన అలసట కనిపిస్తోంది. కాని ప్రశాంతత చెదరలేదు. అనన్య గుండెల్లో ఏదో తెలియని చిన్న కదలిక. వీడేంటి, నిజంగానే రాత్రంతా నాకు గాలి విసురుతూనే ఉన్నాడా? ఎంత పిచ్చివాడు! నేను టార్చర్ పెడుతుంటే తిరగబడకుండా ఇలా భరిస్తున్నాడేంటి అని అనుకుంది. కాని వెంటనే తన పొగరును గుర్తు తెచ్చుకుని ఆస్టరిస్క్ లేదా ఇదంతా నన్ను బుట్టలో వేసుకోవడానికి వేస్తున్న డ్రామానా? నన్ను మోసం చేయలేవు శివా అని మనసులో అనుకుని లేచి నిలబడింది. తెల్లవారింది. పల్లెటూరిలో కోడి కూసింది. ఊరంతా మేల్కొంది. పద్మావతి ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి గుమ్మం ముందుకు ముగ్గులు వేసి వంటింట్లో టీ, కాఫీలు సిద్ధం చేస్తోంది. శివ కళ్ళు తెరిచాడు. అనన్య అప్పటికే ఫ్రెష్ అప్ అయి నైటీలో ఉండి తన ఫోన్ చూసుకుంటోంది. అనన్య, గుడ్ మార్నింగ్. రాత్రి హాయిగా నిద్రపట్టిందా అని అడిగాడు శివ లేచి నిలబడుతూ. అనన్య ఫోన్ నుంచి కళ్ళు తిప్పకుండా, లేదు, నీ విసనకర్ర గాలివల్ల నా ఒళ్లంతా నొప్పులు వచ్చాయి. ఇకనైనా ఆ డ్రామాలు ఆపివెళ్ళి నాకొక కప్పు మంచి కాఫీ తీసుకురా, బ్లాక్ కాఫీ విత్ నో షుగర్ అని ఆర్డర్ వేసింది. సరే అనన్య, అమ్మని అడిగి తీసుకువస్తాను అని శివ బయటకు వెళ్లాడు. వంటింట్లో పద్మావతి కాఫీ తిప్పుతోంది. అమ్మా, అనన్యకి బ్లాక్ కాఫీ కావాలంట, చక్కెర వద్దంట అని శివ చెప్పాడు. అదేంట్రా శివ, చక్కెర లేని కాఫీ తాగుతారా ఎవరైనా? సరేలే, సిటీ వాళ్ల అలవాట్లు కదా అని పద్మావతి కాఫీ డికాక్షన్లో నీళ్లు కలిపి కప్పులో పోసి ఇచ్చింది. శివ ఆ కాఫీ కప్పు తీసుకుని గదిలోకి వచ్చి అనన్యకిచ్చాడు. అనన్య, కాఫీ తీసుకో అన్నాడు. అనన్య ఆ కాఫీ కప్పు అందుకుని ఒక సిప్ తీసింది. మరుక్షణం ఆ కాఫీని శివముఖం మీదే ఉమ్మేయబోయి కాస్తలో ఆగి శివకాళ్ల దగ్గర నేలకేసి కొట్టింది. చీం అని కాఫీ కప్పు పగిలిపోయి కాఫీ అంతా శివకాళ్లమీద నేలమీద చిందింది. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్? దీన్ని కాఫీ అంటారా? ఉడకబెట్టిన నీళ్లలా ఉంది. మీకు కాఫీ చేయడం కూడా రాదా? ఐ వాంట్ ఎస్ప్రెస్సో లేదా కెపుచినో. ఈ చెత్త పల్లెటూరి డికాక్షన్ నాకు ఇస్తారా అని గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దానికి పద్మావతి, బాబాయ్ రాముడు పరిగెత్తుకుంటూ గది దగ్గరకు వచ్చారు. పగిలిన కప్పు, నేలమీద పడ్డ కాఫీ, అనన్య అరుస్తున్న తీరు చూసి పద్మావతి కంగారు పడింది. ఏమైందమ్మా? కాఫీ నచ్చలేదా? నేను మళ్ళీ చేసి తీసుకురానా అంది ఆవేదనగా. నాకు మీ కాఫీ వద్దు, మీ ఇల్లు వద్దు. అసలు మీ ఇంట్లో కనీసం తాగడానికి మంచి కాఫీ కూడా లేదంటే మీరు ఎలా బతుకుతున్నారు అని అనన్య పద్మావతిని అవమానించేలా మాట్లాడింది. రాముడికి కోపం వచ్చింది. అమ్మ అనన్య, పల్లెటూర్లలో ఇలాగే తాగుతారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు
అంతేగాని అలా కప్పులు పగలగొట్టి మా వదినని అనడమేంటి అన్నాడు కోపంగా. బాబాయి, నువ్వు ఊరుకో అని శివరాముడిని వారించాడు. శివ క్రిందకి వంగి పగిలిన గాజు ముక్కలని తన చేతులతో తీయడం మొదలుపెట్టాడు. శివ, వద్దురా, చెయ్యి దిగుతుంది అంది పద్మావతి. పర్వాలేదు అమ్మా, అనన్యకి మన కాఫీ నచ్చలేదు, అది మన పొరపాటే. తను సిటీలో వేరే రకం కాఫీ తాగుతుంది కదా అని శివ ప్రశాంతంగా గాజు ముక్కలన్నీ తీసి పక్కన పడేశాడు. ఆ తర్వాత అనన్య వైపు చూసి, అనన్య, నువ్వు కోపపడకు. పక్క ఊరిలో ఒక మంచి కేఫ్ ఉందంట. నేనిప్పుడే వెళ్ళి నీకు కావాల్సిన ఎస్ప్రెస్సో కాఫీ కొనుక్కొని వస్తాను. ఒక అరగంట ఆగగలవా అని అడిగాడు. అనన్య శివ కళ్లల్లోకి చూసింది. ఆ కళ్లల్లో ఏమాత్రం కోపం లేదు. రాక్షసంగా ప్రవర్తించిన భార్య పట్ల ద్వేషం లేదు. కేవలం ఆమె ఆకలిని, అసహనాన్ని తీర్చాలనే తపన మాత్రమే ఉంది. అనన్య మనసులో ఒక చిన్న క్షణం గిల్టీగా అనిపించింది. వీడేంటి, నేను కాఫీ కప్పు పగలగొట్టి వాళ్ళ అమ్మని తిట్టినా నాకే కాఫీ తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్తానంటున్నాడు. వీడికి అసలు మానవత్వమా లేక పిచ్చితనమా? కాని ఆమె బయటపడలేదు. వెళ్ళి తీసుకురా, ఆలస్యమైతే నేను టిఫిన్ చేయకుండా ఊరుకుంటాను అని మూతి తిప్పుకుంది. శివ వెంటనే తన బైక్ తీసుకుని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్కి వెళ్లాడు. విపరీతమైన ఎండలో వెళ్లి ఒక మంచి కేఫ్ వెతికి అనన్యకి ఇష్టమైన ఎస్ప్రెస్సో కాఫీని హాట్ ప్యాక్లో ప్యాక్ చేయించుకుని అరగంటలో తిరిగొచ్చాడు. శివ చెమటలు కక్కుతూ గదిలోకి వచ్చి కాఫీని అనన్యకి అందించాడు. అనన్య, ఇదిగో నీ కాఫీ. వేడిగా ఉంది, తాగు అన్నాడు ఆయాసపడుతూ. అనన్య ఆ కాఫీ కప్పు అందుకుంది. అదింకా వేడిగానే ఉంది. కాని ఆమె ముఖంలో కృతజ్ఞత లేదు. అరగంట అన్నావు, 35 నిమిషాలు అయింది. ఎనీవే, పర్వాలేదు అని కాఫీ తాగుతూ పక్కకి వెళ్ళిపోయింది. శివ మాత్రం తృప్తిగా నవ్వుకున్నాడు. తన భార్య కాఫీ తాగుతుంటే చూసి సంతోషపడ్డాడు. ఎపిసోడ్ 4 పొలం బాట. అనన్య ప్లాన్. మధ్యాహ్నమైంది. పల్లెటూరిలో ఎండ తీవ్రంగా ఉంది. శివ పొలానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఊరిలో రచ్చబండ దగ్గర గొడవలు తీర్చడం, పొలంలో పనిచేసే కూలీలకు జీతాలివ్వడం శివ బాధ్యత. పద్మావతి శివకి బాక్సు సర్దుతోంది. అనన్య గదిలో ఖాళీగా కూర్చుని బోర్ కొడుతోంది. ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదు. ఫోన్లో సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఛా, ఏంటి లైఫ్! ఫోన్ మాట్లాడదామంటే సిగ్నల్ ఉండదు. టీవీ చూద్దామంటే కేబుల్ పనిచేయదు. ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పడుతుంది అని గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. అప్పుడే శివగదిలోకి వచ్చాడు. అనన్య, నేను పొలానికి వెళుతున్నాను. సాయంత్రం వస్తాను. నీకు ఏమైనా కావాలంటే అమ్మని అడుగు అన్నాడు. అనన్యకి ఒక దుర్బుద్ధి ఆలోచన వచ్చింది. వీడు పొలానికి వెళ్తున్నాడా? నేను కూడా పొలానికి వెళ్తాను. అక్కడ అందరి ముందు వీడిని ఇబ్బంది పెడతాను. ఆ మట్టిలో, బురదలో వీడి పరువు తీస్తాను అని ప్లాన్ వేసింది. శివ, నేను కూడా నీతో పొలానికి వస్తాను అంది అనన్య. శివ ఆశ్చర్యపోయాడు. పొలానికా? అక్కడ విపరీతమైన ఎండగా ఉంటుంది అనన్య. మట్టి, బురద ఉంటాయి. నీకు కష్టమవుతుంది. పర్వాలేదు, నేను వస్తాను. నన్ను తీసుకెళ్తావా లేక ఇక్కడే రచ్చ చేయమంటావా అని బెదిరించింది. సరే రా, కాని జాగ్రత్త అని శివ తన బైక్ మీద అనన్యను ఎక్కించుకుని పొలానికి బయల్దేరాడు. పొలానికి వెళ్లే దారంతా కచ్చా రోడ్డు. గతుకులు, గుంతలు. అనన్య బైక్ వెనుక కూర్చుని కావలపించేలా అరుస్తోంది. ఛీ, ఏంటీ రోడ్లు? అసలు రోడ్డు వేయడం లేదా మీ ఊళ్ళో? నా నడుము విరిగిపోతోంది అని శివ భుజం మీద గట్టిగా గుద్దింది. శివ బైక్ స్పీడ్ తగ్గించి 10 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ, సారీ అనన్య, పల్లెటూరి దారులు ఇలాగే ఉంటాయి. మెల్లగా వెళ్తానులే అన్నాడు. పొలం వచ్చింది. పచ్చని వరి పొలాలు, మధ్యలో కాలువలు, ఆకాశంలో మేఘాలు. ఎంతో అందమైన దృశ్యం. కాని అనన్యకి అది అందంగా కనిపించలేదు. శివ బైక్ ఆపగానే అనన్య కిందకి దిగింది. ఆమె వేసుకున్న బ్రాండెడ్ షూస్ మట్టిలో పడ్డాయి. ఈయూ, నా 10,000 రూపాయలు షూస్ పాడుచేశావ్ అని కోపంతో ఊగిపోయింది. పొలంలో పనిచేస్తున్న కూలీలు, రైతులు శివని చూసి, ఏరా శివ, కొత్త కోడలిని పొలానికి తీసుకువచ్చావా? బాగుందయ్యా జంట అని నవ్వుతూ అన్నారు. శివ అందరికీ నమస్కారం చేస్తూ, అవునక్కా, అనన్యకి మన పొలం చూడాలనిపించింది, అందుకే తీసుకువచ్చాను అన్నాడు. అనన్య మనసులో ఆస్ట్రిస్క్, వీడికి పొలంలో చాలా గౌరవం ఉందన్నమాట. అందరూ వీడి మాట వింటున్నారు. ఇప్పుడు వీడి పరువు తీస్తాను చూడండి అని అనుకుంది.
అనన్య కాలువ గట్టుమీద నడుస్తూ కావాలనే కాలు జారినట్లు నటించి గట్టిగా కేకలు వేసింది. ఆయాం శివ, పడిపోతున్నాను అని అరిచింది. శివ పరుగెత్తుకుంటూ వచ్చి అనన్యను పట్టుకోబోయాడు. కాని అనన్య కావాలనే శివని పట్టుకుని ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న బురద పొలంలో పడిపోయేలా చేసింది. ధబ్ అని ఇద్దరూ బురదలో పడిపోయారు. శివబట్టలన్నీ బురదమయమయ్యాయి. అనన్య నైటీ, ముఖం కూడా బురదతో నిండిపోయాయి. పొలంలో ఉన్న కూలీలంతా కంగారుగా పరుగెత్తుకొచ్చారు. అయ్యో శివా, ఏమైందిరా? కొత్త పెళ్లికూతురు పడిపోయిందా అని అడిగారు. అనన్య బురదలోంచి లేచి శివవైపు కోపంతో అరిచింది. నువ్వు కావలనే నన్ను నెట్టేశావు. నన్ను బురదలో పడేసి నవ్వాలనుకుంటున్నావా? యు డిస్గస్టింగ్ ఫార్మర్ అని అందరి ముందు శివచెంప మీద గట్టిగా కొట్టబోయింది. కూలీలంతా దిగ్భ్రాంతి చెందారు. పల్లెటూర్లో శివని అందరూ దేవుడిలా చూస్తారు. అలాంటి శివని ఒక పిల్లకు చెంపదెబ్బ కొట్టే ధైర్యం ఉందా అని షాకయ్యారు. కాని శివ సమయస్ఫూర్తితో అనన్య చేతిని గాలిలోనే పట్టుకున్నాడు. కాని కోపంతో కాదు, చాలా మెల్లగా, ఆప్యాయంగా. శివ తన జేబులో ఉన్న రుమాలు, టవల్ తీసి అనన్య ముఖం మీద ఉన్న బురదను మెల్లగా తుడవడం మొదలుపెట్టాడు. అనన్య, నీకు దెబ్బ తగిలిందా? ఎక్కడైనా నెత్తురు వస్తోందా అని కంగారుగా అడిగాడు. అతని కళ్లల్లో కోపం లేదు. అనన్యకి ఎక్కడ దెబ్బ తగిలిందో అనే భయం మాత్రమే ఉంది. అనన్య స్తంభించిపోయింది. తన చెయ్యి శివ చేతిలో ఉంది. శివ ఎంతో ఆప్యాయంగా తన ముఖం మీద బురద తుడుస్తున్నాడు. శివ, నేను నిన్ను కొట్టబోయాను. నన్ను నెట్టేశావని అబద్ధం చెప్పాను. అయినా నువ్వు నన్ను తిట్టకుండా నా దెబ్బల గురించి అడుగుతున్నావా అని అనన్య మనసులో అనుకుని నోట మాట రాక ఉండిపోయింది. శివ చిరునవ్వుతో, నువ్వు సిటీ పిల్లవి అనన్య. ఈ మట్టి, బురద నీకు అలవాటు లేదు. జారి పడిపోయావు, అంతేకదా? దీనికి కోపమెందుకు? రా, కాలువ దగ్గరకు వెళ్ళి కాళ్లు కడుక్కుందాం అని అనన్య చెయ్యి పట్టుకుని కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రోజంతా అనన్య చేసిన టార్చర్ని శివ తన ప్రేమతో, సహనంతో తిప్పికొట్టాడు. కాని అనన్య మనసులో రాక్షసత్వం ఇంకా చావలేదు. ఈ రోజుకి నువ్వు గెలిచావు శివా, కాని రాత్రికి నీకింకో సర్ప్రైజ్ ఉంచాను. ఆ దెబ్బకి నువ్వే నన్ను వదిలేసి పారిపోతావు అని మనసులో అనుకుంది. మరుసటి రోజు సాయంత్రమవుతుండటంతో పల్లెటూర్లో వాతావరణం ప్రశాంతంగా మారింది. ఎండ తీవ్రత తగ్గి మట్టి వాసనతో కూడిన చల్లటి గాలి వీచడం మొదలైంది. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అనన్య నేరుగా గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుంది. తన నైటీకి అంటిన బురదను చూసుకుంటూ అనన్య తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతోంది. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి తన హైదరాబాద్ మోడ్రన్ డ్రెస్సు వేసుకుని అద్దం ముందు నిలబడింది. ఛీ, నా లైఫ్లో ఇంత వర్స్ట్ డే ఎప్పుడూ లేదు. ఆ బురద, ఆ పల్లెటూరి జనం, నన్ను చూసి జాలిగా నవ్వడం అన్నీ ఆ శివగాడి వల్లే. నేను వాడిని అందరి ముందు తిట్టినా, కొట్టబోయినా వాడేదో పెద్ద దయామయుడిలా నటించి నన్ను రక్షించినట్లు బిల్డప్ ఇచ్చాడు. ఆ నటనే నాకు నచ్చడం లేదు. ఎలాగైనా వీడి సహనానికి ఆఖరి సరిహద్దు చూపించాలి. ఈ రాత్రికి వీడి ప్రశాంతతను శాశ్వతంగా ఖతం చేయాల్సిందే అని పళ్ళు నూరుకుంటూ అనుకుంది అనన్య. అంతలో గది తలుపు మెల్లగా తట్టే చప్పుడు వినిపించింది. అనన్య, లోపల ఉన్నావా అని శివగొంతు బయటినుంచి వినిపించింది. అనన్య కోపంగా వెళ్లి తలుపు ఒకేసారి పటాసని తీసింది. బయట శివస్నానం చేసి శుభ్రమైన తెల్లటి ఖాదీ, లాల్చీ పైజామా వేసుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో మళ్లీ అదే ప్రశాంతత, అదే చిరునవ్వు. ఏంటి, మళ్ళీ ఏం నాటకాలు ఆడటానికి వచ్చావ్ అని అనన్య చేతులు కట్టుకుని నిలబడింది. శివ తన చేతిలో ఉన్న పల్లెయాన్ని అనన్యవైపు చూపిస్తూ, అనన్య, మధ్యాహ్నం నువ్వు సరిగ్గా అన్నం తినలేదు కదా? పొలంలో పడిపోయావు, బాగా అలసిపోయుంటావు. అందుకే అమ్మ నీకోసం వేడివేడిగా ఉప్మా, కొబ్బరి చట్నీ చేసింది. తింటావని తీసుకువచ్చాను అని మర్యాదగా అన్నాడు. అనన్య ఆ పళ్ళెంవైపు, ఆ తర్వాత శివ కళ్లల్లోకి చూసింది. నాకు నీ ఉప్మా వద్దు, చట్నీ వద్దు. నాకు పిజ్జా లేదా బర్గర్ కావాలి. మీ పల్లెటూరి టిఫిన్లు నా వల్ల కావు అని విసుక్కుంది. ఈ రాత్రికి ఇవి తిను అనన్య. పల్లెటూర్లలో రాత్రిపూట పిజ్జాలు దొరకవు కదా, రేపు టౌన్ వెళ్ళినప్పుడు తీసుకుందాం అని శివ ఎంతో బతిమాలుతున్నట్లు చెప్పాడు. అనన్య మనసులో ఒక దుర్బుద్ధి ఆలోచన తట్టింది. ఆమె పెదవులపై ఒక చల్లని నవ్వు వచ్చింది. ఓహో, నాకు పిజ్జా తెచ్చివ్వలేవా? సరే, అయితే ఒక పని చెయ్యి. నాకు ఈ ఉప్మా వద్దు కాని నాకిప్పుడు ఫ్రెష్గా చేసిన పాయసం కావాలి. అది కూడా నువ్వే సొంతంగా వండి తీసుకురావాలి
నా ముందే వండాలి అని కండీషన్ పెట్టింది అనన్య. శివ ఆశ్చర్యపోయాడు. నేను వండాలా? నాకేం వంట రాదే అనన్య. రాకపోతే నేర్చుకో. నీ పెళ్ళానికి ఏం కావాలో చేసి పెట్టడం నీ బాధ్యత కాదా? నువ్వు వండి తేకపోతే నేను ఈ రాత్రికి తిండి తినకుండా పస్తులుంటాను. నా ఆరోగ్యం పాడైతే మా డాడీకి ఫోన్ చేసి నీ గురించే చెప్తాను అని బెదిరించింది. శివ ఒక క్షణం ఆలోచించాడు. తను ఆకలితో ఉంటే ఆమె ఆరోగ్యం పాడవుతుంది. తన భార్య ఆకలితో పడుకోవడం శివకి ఎంతమాత్రం నచ్చలేదు. సరే అనన్య, నేను వండి తీసుకొస్తాను. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి శివ కిందకి వెళ్ళిపోయాడు. అనన్య గదిలో కిలకిల నవ్వుకుంది. ఒక్క అడుగు కూడా వంటగదిలో వేయని పల్లెటూరి వీరుడు ఇప్పుడు నాకోసం పాయసం వండుతాడంట. పాలు మీగడ కట్టేలా చేసి చేతులు కాల్చుకుని నవ్వుల పాలవుతాడు చూడు అని మురిసిపోయింది. వంటగదిలోకి వెళ్లిన శివని చూసి పద్మావతి ఆశ్చర్యపోయింది. ఏంట్రా శివా, ఈ టైంలో వంటిట్లోకి వచ్చావ్? ఏమైనా కావాలా నాయనా అని అడిగింది. అమ్మా, అనన్యకి పాయసం తినాలని ఉందంట. నేను వండి తీసుకువెళ్తానని చెప్పాను. ఎలా చెయ్యాలో కొంచెం చెప్తావా అని అడిగాడు శివ అమాయకంగా. పద్మావతి కళ్లల్లో ఆనందం నిండింది. అయ్యో, పెళ్ళాం కోసం వంట చేస్తున్నావారా? మంచిదిరా. దేవుడిలాంటి మనసు నీది. ఆ పిల్ల ఎంత గలగలా మాట్లాడినా నువ్వెంతో ఓర్పుగా ఉంటున్నావు. రా, నేను చెప్తాను, నువ్వు చెయ్యి అని పాలు, సేమ్యా, చక్కెర, జీడిపప్పు, నెయ్యి అన్నీ తీసి ఇచ్చింది. శివ ఎంతో శ్రద్ధగా పొయ్యి వెలిగించాడు. నెయ్యి వేసి సేమ్యా వేయించాడు. పాలు పోసి చక్కెర వేసి మెల్లగా తిప్పుతూ పాయసం తయారుచేయడం మొదలుపెట్టాడు. పొయ్యినుంచి వచ్చే వేడికి అతని ముఖం మీద చెమటలు పడుతున్నాయి. కాని అతనికి అనన్య ముఖంలో సంతోషం చూడాలనే తపన మాత్రమే ఉంది. సుమారు అర్ధగంట తర్వాత ఎంతో రుచికరమైన వేడివేడి సేమియా పాయసాన్ని ఒక కప్పులో పోసుకుని పళ్ళెంలో పెట్టుకుని గదికి బయల్దేరాడు శివ. గది తలుపులు తట్టాడు. అనన్య తలుపు తీసింది. పాయసం సువాసన గది అంతా వ్యాపించింది. ఇదిగో అనన్య, నువ్వు అడిగిన పాయసం. వేడిగా ఉంది, తినిచూడు అని కప్పును అందించాడు శివ. అనన్య ఆ కప్పునందుకుంది. సువాసన నిజంగానే చాలా బాగుంది. కాని ఆమె పొగరు దాన్ని ఒప్పుకోనివ్వలేదు. అనన్య ఆ పాయసాన్ని ఒక చెంచా నోట్లో పెట్టుకుంది. రుచి నిజంగానే అమృతంలా ఉంది. కాని ఆమె ముఖంలో అసహ్యం నటిస్తూ, ఛీ, ఎంత చక్కెర వేశావ్? ఇది పాయసమా లేక పంచదార పాకమా? నాకు స్వీట్ తక్కువుండాలని తెలీదా? ఐ కాంట్ ఈట్ దిస్ అంటూ ఆ వేడివేడి పాయసం కప్పును పక్కనే ఉన్న టేబుల్ మీద విసిరికొట్టింది. ఆ కప్పు పడిపోతూ అందులోని వేడి పాయసం కాస్త శివచేతిమీద చిల్లింది. ఆహ్ అని శివ నోటినుంచి చిన్న మూలుగు వచ్చింది. వేడి పాయసం పడటంతో అతని చెయ్యి ఎర్రగా కందిపోయి బొబ్బలు వచ్చేలా మారింది. అనన్య ఒక్క క్షణం భయపడింది. వేడి పాయసం పడి శివచెయ్యి కాలిపోవడం చూసి ఆమె గుండెల్లో ఏదో తెలియని వణుకు పుట్టింది. శివ, నీ చెయ్యి అని మెల్లగా నోరు మెదిపింది. కాని శివ వెంటనే తన ఎడమచేతితో కాలిన కుడిచేతిని పట్టుకుని బాధను దిగమింగుకుంటూ చిరునవ్వు నవ్వాడు. పర్వాలేదు అనన్య, చెయ్యి లైట్గా కాలింది అంతే. కాని నీకు పాయసం నచ్చలేదా? సారీ, నాకు చక్కెర కొలత తెలీక ఎక్కువేసేశాను. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నేను మళ్ళీ వెళ్ళి తక్కువ పంచదారతో చేసి తీసుకురానా అని అడిగాడు ఎంతో ఆతృతగా. అనన్య స్తంభించిపోయింది. తన చెయ్యి కాలిపోతున్నా, విపరీతమైన మంట పుడుతున్నా అతను తన బాధను పట్టించుకోకుండా తన భార్య ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాంటి మనిషి వీడు? మనుషుల్లో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా? అనన్య నోట మాట రాలేదు. ఆమె కళ్లల్లో ఏదో తెలియని అయోమయం, భయం, ఆశ్చర్యం కలగలిపిన భావాలు కనిపిస్తున్నాయి. నువ్వు తింగరివాడివా శివా? నీ చెయ్యి కాలుతుంటే నన్ను తిట్టకుండా మళ్ళీ వండుతా అంటావేంటి? ఆర్ యూ క్రేజీ అని గట్టిగా అరిచింది. నువ్వు నా భార్యవి అనన్య. నీకు ఆకలి వేస్తే చూడటం నా వల్ల కాదు. నా చెయ్యి కాలితే రేపటికి తగ్గిపోతుంది, కాని నీ ఆకలి నా మనసుని బాధపెడుతుంది అని శివ మృదువుగా చెప్పాడు. అనన్య వెనక్కి తగ్గి మంచం మీద కూర్చుండిపోయింది. వద్దు, నాకేం వద్దు. నువ్వు వెళ్ళి ఆ చేతికి ఏమైనా మందు రాసుకో. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని ముఖం పక్కకు తిప్పుకుంది. శివ మౌనంగా తల ఊపి, సరే అనన్య, టేబుల్ మీద ఉన్న ఉప్మా తిను, చల్లారిపోతుంది అని చెప్పి గది బయటకు వచ్చి బాత్రూంలోకి వెళ్ళి కాలిన చేతిమీద చల్లటి నీళ్లు పోసుకున్నాడు. రాత్రి 11 గంటలు అయింది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. ఊరంతా గాఢనిద్రలో ఉంది. ప్రశాంతమైన రాత్రివేళ కోడికూతలు లేవు.
కేవలం కీచురాళ్ల శబ్దం మాత్రమే వినపడుతోంది. అనన్యకి మంచం మీద నిద్రపట్టడం లేదు. కడుపులో ఆకలి నకనకలాడుతోంది. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. ఆమె లేచి టేబుల్ వైపు చూసింది. శివ తెచ్చిన ఉప్మా పళ్ళెం అక్కడే ఉంది. ఆకలి తట్టుకోలేక అనన్య మెల్లగా లేచి వెళ్ళి ఆ ఉప్మాను తిని చూసింది. అది చల్లారిపోయినా ఎంతో రుచిగా ఉంది. ఆకలితో ఉన్న అనన్య ఆ పళ్ళెంలో ఉన్న ఉప్మా అంతటినీ తినేసింది. తిన్న తర్వాత ఆమె మనసు కాస్త శాంతించింది. బయట బాల్కనీలాంటి తిన్నెమీద ఎవరో పడుకున్నట్లనిపించి కిటికీలోంచి చూసింది. అక్కడ వెన్నెల వెలుగులో శివనేలమీద ఒక చిన్న పక్కపరిచి పడుకుని ఉన్నాడు. అతని కుడిచేతికి అమ్మ పసుపు రాసింది. అతను నిద్రలో కూడా చిన్నగా మూలుగుతున్నాడు. చెయ్యి మండుతుండటం వల్ల అనన్య కిటికీ పక్కన నిలబడి శివవైపు చూస్తూ ఉండిపోయింది. నేను వీడిని ఎంత టార్చర్ పెడుతున్నాను? గాలి విసరమన్నాను, పాయసం వండమన్నాను, అందరి ముందు పరువు తీశాను. అయినా వీడు నన్ను ఒక్క మాట అనలేదు, నా మీద కోపడలేదు. వీడి ఓర్పుకి సరిహద్దులే లేదా? లేక ఇదంతా నన్ను లొంగదీసుకోవడానికి వీడు వేస్తున్న పెద్ద నాటకమా? ఏది ఏమైనా నేను వీడికి లొంగిపోను. నేను సిటీ అమ్మాయిని. వీడి పల్లెటూరి మంచిదనానికి నేను కరిగిపోను అని మనసులో దృఢంగా అనుకుంది. కాని ఆమె మనసు మూలలో ఏదో ఒక చిన్న మార్పు మొదలైంది. ఆ మార్పును ఆమె పైకి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మరుసటి రోజు ఉదయం పల్లెటూరిలో ఉదయాన్నే పక్షుల కలకూజనాలు, పక్కింటివాళ్ల పలకరింపులతో సందడి మొదలైంది. శివ ఉదయాన్నే లేచి చేతిగాయానికి కట్టుకట్టుకుని పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అనన్య గది నుంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో నిద్రలేమి, కోపం ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పద్మావతి అనన్యను చూసి, అమ్మా అనన్య, రాత్రి సరిగ్గా నిద్రపట్టిందా? ఇదిగో నీకోసం వేడివేడిగా పాలు తీసుకువచ్చాను, తాగు తల్లి అని ప్రేమగా అందించింది. అనన్య ఆ పాల గ్లాస్ వైపు చూసి, నాకు పాలు వద్దు, నాకు టీ కావాలి. అది బాగా స్ట్రాంగ్గా ఉండే అల్లం టీ డబుల్ కొటేషన్స్ ఉన్నది, సరేనమ్మా? ఇప్పుడే చేసి తీసుకువస్తాను అని పద్మావతి వంటింట్లోకి వెళ్ళింది. అంతలో శివ బయటకు వచ్చి, అనన్య, నేను టౌన్ వెళ్తున్నాను, నీకు ఏసీ కొనుక్కుని రావడానికి. ఇంట్లో ఎలక్ట్రీషియన్ని కూడా పిలిపించాను, కొత్త వైరింగ్ చేసి ఏసీ ఫిట్ చేస్తారు అని చెప్పాడు. అనన్య ఆశ్చర్యపోయింది. వీడు నిజంగానే నాకోసం ఏసీ కొంటున్నాడా? ఈ పల్లెటూరి ఇంటో ఏసీ వేస్తే కరెంటు బిల్లు ఎంత వస్తుందో వీడికి తెలుసా అని అనుకుంది. త్వరగా వెళ్ళి తీసుకురా, ఈ వేడికి నేను చచ్చిపోతున్నాను అని బింకంగా అంది. సరే అనన్య, మధ్యాహ్నానికల్లా ఏసీ వచ్చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని శివ తన బైక్ మీద టౌన్కి బయలుదేరాడు. శివ వెళ్లిన కొద్దిసేపటికి రాఘవరావు అనన్య తండ్రి హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. అనన్య ఫోన్ ఎత్తింది. హలో అను, ఎలా ఉన్నావమ్మా? శివ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అత్తయ్యగారు ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా అడిగాడు రాఘవరావు. అనన్య కోపంతో ఊగిపోతూ, డాడీ, నువ్వు నన్ను నరకంలోకి నెట్టేశావ్. ఇక్కడ ఏసీ లేదు, ఇంటర్నెట్ లేదు, సరిగ్గా తినడానికి తిండి లేదు. ఆ శివగాడైతే ఒక పెద్ద పల్లెటూరి బైతు. నాకిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు. నన్ను హైదరాబాద్ తీసుకువెళ్ళిపో అని ఏడ్చేసింది. రాఘవరావు నిట్టూర్చాడు. అను, నా మాట విను. శివబంగారంలాంటి కుర్రాడు. అతని ఓర్పు, మంచిదనం నీకు త్వరలోనే అర్థమవుతాయి. నువ్వు సిటీ అలవాట్ల నుంచి బయటకు వచ్చి అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అనవసరంగా అల్లరి చేసి మన కుటుంబ పరువు తీయకు అని నచ్చజెప్పాడు. డాడీ, నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? సరే, చూడు, వాడంతట వాడే నన్ను వదిలేసి నీ దగ్గరకు పంపించేలా చేస్తాను. ఐ హాట్ దిస్ మ్యాన్ అని ఫోన్ కట్ చేసేసింది అనన్య. మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఒక పెద్ద ఆటోలో ఏసీ బాక్స్ తీసుకుని శివ తిరిగొచ్చాడు. అతనితో పాటు 2 మెకానిక్స్ కూడా వచ్చారు. శివ చెమటలు కక్కుతూ ఏసీ బాక్స్ను గదిలోకి మోసుకొచ్చాడు. అతని చేతి గాయం ఇంకా మండుతోంది. అయినా లెక్క చేయకుండా పనిలో మునిగిపోయాడు. మెకానిక్స్ గదిగోడకి రంధ్రం చేసి ఏసీని ఫిట్ చేయడం మొదలుపెట్టారు. ఆ శబ్దానికి దుమ్ముకి అనన్య విసుక్కుంది. ఏంటి ఈ గోల? కాస్త ప్రశాంతంగా ఉంచనివ్వరా అని అరిచింది. అనన్య, ఇంకో అరగంటలో పని పూర్తవుతుంది. నువ్వు బయట హాల్లో కూర్చో, దుమ్ము పడదు అని శివ మర్యాదగా చెప్పాడు. అనన్య హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. పద్మావతి వచ్చి, అమ్మా అనన్య, శివ నీకోసం చాలా కష్టపడుతున్నాడు. టౌన్లో ఉదయం నుంచి తిరిగి ఈ ఏసీ కొనుక్కొచ్చాడు. నీకు ఏ లోటు రాకూడదని ఆరాటపడుతున్నాడు. అతన్ని కొంచెం అర్థం చేసుకోమ్మా అంది వేడుకోలుగా. అనన్య ముఖం తిప్పుకుని,
నాకేమతని కష్టం వద్దు, నా కంఫర్ట్ నాకు కావాలి అంతే అంది పొగరుగా. అంతలో ఏసీ ఫిట్టింగ్ పూర్తయింది. మెకానిక్స్ ఏసీని ఆన్ చేశారు. గది అంతా చల్లటి గాలి వ్యాపించింది. శివ బయటకు వచ్చి, అనన్య, ఏసీ ఆన్ చేశాను, లోపలికి వెళ్ళి కూర్చో, చల్లగా ఉంటుంది అని చెప్పాడు. అనన్య గదిలోకి వెళ్ళింది. నిజంగానే గది అంతా కూల్గా, ప్రశాంతంగా ఉంది. ఆమె మనసుకి కాస్త ఉపశమనం లభించింది. మంచం మీద కూర్చుని ఏసీ గాలిని ఆస్వాదిస్తుండగా శివ లోపలికి వచ్చాడు. అనన్య, ఇప్పుడు ఓకేనా, చల్లగా ఉందా అని అడిగాడు. బెటర్, కానీ రిమోట్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు దీన్ని టచ్ చేయకూడదు అంది అనన్య రిమోట్ తన చేతిలోకి తీసుకుంటూ. సరే అనన్య, నీకెలా ఇష్టమైతే అలాగే. నేను పొలానికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను అని శివ వెళ్ళబోయాడు. ఆగు అని అనన్య పిలిచింది. శివ ఆగి, ఏంటి అనన్య అని తిరిగాడు. అనన్య శివ చేతి వైపు చూసింది. అతని చేతికి ఉన్న కట్టుకాస్త వీడిపోయి రక్తం స్రవిస్తోంది. ఏసీ బరువు మోయడం వల్ల గాయం తిరగబెట్టింది. ఆమె మనసులో ఏదో మూల విపరీతమైన ఆందోళన కలిగింది. నీ చెయ్యి చూసుకో, రక్తం వస్తోంది. ఆ ఏసీ మోసీ గాయాన్ని పెద్దది చేసుకున్నావు. యు ఆర్ రియల్లీ అన్స్మార్ట్ అని కోపంగా అంది. కాని ఆ కోపం వెనుక ఆందోళన ఉంది. శివ తన చేయివైపు చూసుకుని చిన్నగా నవ్వి, ఏం లేదు అనన్య, చిన్న గాయమే, పసుపు రాస్తే తగ్గిపోతుంది, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అనన్య ఆ రిమోట్ను చేతిలో పట్టుకుని మంచం మీద వ్రాలిపోయింది. వీడు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు. ఎంత తిట్టినా నవ్వుతాడు, ఎంత టార్చర్ పెట్టినా నా కంఫర్ట్ చూస్తాడు, చెయ్యి కాలినా నాకోసం ఏసీ తెస్తాడు. వీడి మంచిదనంతో నన్ను గెలవాలని చూస్తున్నాడా? నో, ఐ విల్ నెవర్ లెట్ హిమ్ విన్ అని శపథం చేసుకుంది. సాయంత్రం అయింది. పల్లెటూరి వాతావరణంలో చీకట్లు అలముకుంటున్నాయి. ఇంటి ముందు దీపాలు వెలిగించారు. అనన్య గదిలో కూర్చుని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటోంది. అప్పుడే శివతమ్ముడు వంశీ, కాలేజ్ చదువుతున్న కుర్రాడు, లోపలికి వచ్చాడు. వదినా, అన్నయ్య నిన్ను బయటకు రమ్మంటున్నాడు అని చెప్పాడు. ఏంటి, మళ్ళీ ఏం పని అని అనన్య విసుగ్గా బయటకు వచ్చింది. ఇంటి వెనుక ఉన్న చిన్న తోటలో శివ నిలబడి ఉన్నాడు. అక్కడ ఒక అందమైన ఊయల కట్టి ఉంది. దాని చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలు, లైటింగ్ అలంకరించి ఉన్నాయి. తోటలో మల్లె చెట్లు, రోజా చెట్లు సువాసనలు వెదజల్లుతున్నాయి. అనన్య ఆ దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం మంత్రముగ్ధురాలైంది. అది నిజంగానే ఒక రొమాంటిక్ మూవీ సెట్లా ఉంది. శివ ముందుకు వచ్చి, అనన్య, నువ్వు రోజంతా గదిలోనే ఉంటున్నావు కదా, బయట వాతావరణం చాలా బావుంటుంది. నీకోసం ఈ ఊయల కట్టించాను. ఇక్కడ కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు. అనన్య తన ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని దాచుకుంటూ, ఏంటి ఇదంతా, నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నావా? ఐఎమ్ నాట్ ఏ స్మాల్ కిడ్ టు బి అట్రాక్టెడ్ బై దిస్ లైటింగ్ అండ్ స్వింగ్ అంది పొగరుగా. నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు అనన్య, నీకు సంతోషాన్నివ్వడానికి. నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా భావించకూడదు. నీకు ఏది నచ్చితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని శివ కళ్లల్లో నిజాయితీతో చెప్పాడు. అనన్య శివ కళ్లల్లోకి నేరుగా చూసింది. అక్కడ ఎలాంటి కపటం లేదు. కేవలం నిశ్చలమైన లోతైన ప్రేమ మాత్రమే ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక పల్లెటూరి అబ్బాయి చూపుల్లో ఇంత ప్రేమ, ఇంత తీవ్రత ఉంటాయా అని ఆమె ఊహించలేదు. ఆమె వెంటనే చూపు తిప్పుకుని, నాకేం వద్దు, నేను గదిలోకి వెళ్తున్నాను అని వెనక్కి తిరిగింది. అనన్య, ఒక 5 నిమిషాలు కూర్చో, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని శివ మెల్లగా వేడుకున్నాడు. అనన్య ఆగిపోయింది. ఆమె కాళ్ళు ముందుకు పడలేదు. మనసు వద్దంటున్నా శరీరం శివమాటకి లొంగిపోతోంది. ఆమె మౌనంగా వెళ్ళి ఆ ఊయల మీద కూర్చుంది. చల్లటి గాలి వీస్తోంది. లైటింగ్ వెలుగులో అనన్య ముఖం ఒక అప్సరసలా మెరిసిపోతోంది. శివ మెల్లగా ఊయలను వెనుకనుంచి ఊపడం మొదలుపెట్టాడు. ఊయల ఊగుతుంటే అనన్య జుట్టు గాలికి ఎగురుతోంది. ఆమె మనసులో ఉన్న కోపం, ఉద్రిక్తత నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. ప్రశాంతమైన వాతావరణం ఆమెను పరవశింపజేసింది. బాగుందా అనన్య అని శివ మెల్లగా అడిగాడు. అనన్య కళ్ళు మూసుకుని గాలిని ఆస్వాదిస్తూ బాగుంది అని తన నోటినుంచి అజాగ్రత్తగా నిజం ఒప్పేసుకుంది. శివ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. తన భార్య నోటినుంచి వచ్చిన ఆ ఒక్క మాట అతనికి ప్రపంచాన్నే గెలిచినంత సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అనన్య.
నీ నవ్వు కోసమే నేనేమైనా చేస్తాను అని శివ అన్నాడు. అనన్య ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తను నిజం ఒప్పేసుకున్నందుకు తనపైనే తనకు కోపం వచ్చింది. ఆమె వెంటనే ఊయల మీదనుంచి లేచి నిలబడింది. స్టాప్ ఇట్ శివ, నన్ను ఇలా మాటల్లో పెట్టాలని చూడకు. ఇది ఒక్క రాత్రి ప్రశాంతత మాత్రమే. రేపటినుంచి నీకు అసలైన సినిమా చూపిస్తాను. నన్ను తేలిగ్గా తీసుకోకు అని హెచ్చరిస్తూ గదిలోకి పరుగెత్తింది. శివ ఆ ఊయలవైపు, అనన్య వెళ్లిన దారివైపు చూస్తూ మనసులోనే అనుకున్నాడు, అనన్య, నీ కోపం నీ పొగరు పైపైన కనిపించే ముసుగు మాత్రమే. నీ మనసులో ఒక మంచి అమ్మాయుందనేది నాకు తెలుసు. నీ రాక్షసత్వాన్ని నా ప్రేమతో, నా ఓర్పుతో కరిగిస్తాను. నువ్వంతట నువ్వే నా గుండెల్లోకి చేరే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రాత్రి పల్లెటూరి ప్రశాంతతలో ఒకరివైపు అసహనం, ప్రతిఘటన, ఇంకొకరివైపు లోతైన సహనం, ప్రేమ మధ్య యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది. రాత్రి 12 గంటలు కావస్తోంది. గదిలో ఏసీ చల్లగా నడుస్తోంది. అనన్య మంచం మీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయింది. శివ అన్న మాటలు, నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అనన్య. నీ నవ్వు కోసమే నేను ఏమైనా చేస్తాను. ఆ మాటలు ఆమె చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. ఛా, ఎందుకు నేను వాడి మాటలకి అంతగా ప్రభావితమవుతున్నాను? అతను ఒక ఆర్డినరీ విలేజర్. నా క్లాస్ వేరు, అతని మాస్ వేరు. మా ఇద్దరికీ అసలు పోలికే లేదు. నేను అతనికి లొంగిపోతే నా ఈగో ఏమవ్వాలి? నా సిటీ ప్రైడ్ ఏమవ్వాలి? లేదు, నేను మరింత కఠినంగా మారాలి అని తన మనసుని రాయితో సమానంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. అంతలో గది తలుపు సందులోంచి ఒక పెద్ద నల్లటి జర్రు, ప్రాకే పురుగు, లోపలికి రావడం అనన్య కంటపడింది. అది మెల్లగా మంచం వైపు ప్రాకుతోంది. అనన్యకి చిన్నప్పటినుంచి పురుగులంటే చచ్చేంత భయం. అది చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. అమ్మమ్మం! శివా ఆ అని గట్టిగా కేకలు వేస్తూ మంచం మీద నిలబడిపోయింది. ఆ కేకలకి బయట తిన్నెమీద పడుకున్న శివ ఒక్క ఉతుకున లేచి కంగారుగా తలుపులు నెట్టుకుని లోపలికి పరుగెత్తుకొచ్చాడు. అనన్య, ఏమైంది? ఏమైంది అని కంగారుగా అడిగాడు. అనన్య భయంతో వణికిపోతూ మంచం మీదనుంచి దూకి నేరుగా శివరొమ్ముని గట్టిగా పట్టుకుని అతని వెనుక దాక్కుంది. అక్కడ పురుగు, నల్లటి ప్రాకే పురుగు. నన్ను చంపేస్తుంది శివా, దాన్ని చంపు, ఇప్పుడే చంపు అని భయంతో శివషట్టుని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. శివ కిందకి చూశాడు. అక్కడ ఒక చిన్న జర్రు ప్రాకుతోంది. శివ ఒక కాగితం తీసుకుని ఎంతో నేర్పుగా ఆ పురుగుని దానిమీదకెక్కించుకుని బయటకు తీసుకెళ్లి తోటలో వదిలేసి తిరిగొచ్చాడు. అనన్య, భయం లేదు, దాన్ని బయట వేసేశాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని మృదువుగా చెప్పాడు. అనన్య ఇంకా భయంతో శివషట్టుని పట్టుకునే ఉండిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం శివకి స్పష్టంగా తెలుస్తోంది. శివ మెల్లగా తన చేతులను అనన్య భుజాలమీద ఉంచి, అనన్య, పురుగు వెళ్ళిపోయింది, భయం లేదు, నేను ఉన్నాను కదా అని ఓదార్చాడు. అనన్య స్పృహలోకి వచ్చింది. తను శివని అంత గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో దాక్కున్నానని గ్రహించి ఒక్కసారిగా వెనక్కి జరిగింది. ఆమె ముఖం ఎర్రబడింది. సిగ్గు, భయం, పొగరు కలగలసి ఆమెను ఊపిరి ఆడకుండా చేశాయి. నువ్వు కావాలనే ఆ పురుగుని లోపలికి పంపావు కదా, నామీద ప్రతీకారం తీర్చుకోవడానికి అని బుకాయించడం మొదలుపెట్టింది. శివ ఆశ్చర్యపోయి చిన్నగా నవ్వాడు. నేను పురుగుని లోపలికి పంపానా? అనన్య, పల్లెటూర్లలో రాత్రిపూట చెట్లనుంచి పురుగులు రావడం సహజం. దానికి కూడా నామీద నిందవేస్తావా అని నవ్వుతూ అన్నాడు. నువ్వు నవ్వకు, నాకేం భయం లేదు, జస్ట్ కాస్త అసహ్యం వేసింది అంతే అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. సరే అనన్య, నువ్వు పడుకో, నేను బయటే ఉంటాను, ఏ పురుగు రాకుండా చూసుకుంటాను అని శివ బయటకు వెళ్లబోయాడు. ఆగు అంది అనన్య కంగారుగా. ఏంటి అనన్య, నువ్వు బయట పడుకోవద్దు, లోపలే ఆ కుర్చీలో కూర్చో, మళ్ళీ ఇంకో పురుగు వస్తే నాకెవరు హెల్ప్ చేస్తారు అని ఆర్డర్ వేసింది. శివ మనసులో నవ్వుకున్నాడు. భయంతో అయినా తన భార్య తనను తన పక్కన ఉండమని కోరుతోంది. సరే అనన్య, నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను, నువ్వు ప్రశాంతంగా పడుకో అని శివ కుర్చీలో కూర్చున్నాడు. అనన్య మంచం మీద పడుకుంది. గదిలో ఏసీ చల్లటి గాలి ఇస్తోంది. పక్కనే కుర్చీలో శివ ఆమెకి కాపలాగా కూర్చుని ఉన్నాడు. అనన్య శివ వైపు చూసింది. అతను నవ్వుతూ ఆమె వైపే చూస్తున్నాడు. ఈసారి అనన్య అతనికి దూరంగా జరగలేదు. అతన్ని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసింది.
శివ ఉండటంతో ఆమెకి ఒక తెలియని రక్షణ, ధైర్యం లభించాయి. కొద్దిసేపటికే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. శివ ఆమె ప్రశాంతమైన ముఖాన్ని చూస్తూ, ఆస్ట్రిస్క్, ఈ రాత్రికి నా ఓర్పు ఒక అడుగు ముందుకేసింది. నీ భయాన్ని పోగొట్టి నీ మనసులో నా స్థానాన్ని నిలబెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. అనన్య ఆస్ట్రిస్క్ అని అనుకుంటూ ఆమెని కంటికి రెప్పలా కాపలా కాశాడు. పల్లెటూరి వెన్నెల వెలుగులో పొగరు, ఓర్పుల ప్రయాణం కొత్త మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతోంది. నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, మన మూన్లైట్ కథలు ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. మీరు చూపిస్తున్న ఆదరణకు, ప్రతి కథకు ఇస్తున్న లైక్స్, కామెంట్స్ మరియు షేర్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద శక్తిని ఇస్తోంది. ఈ నెల కొత్త టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. మన మూన్లైట్ కథలు కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయడానికి ఈ నెలాఖరు నాటికి 1000 మంది సబ్స్క్రైబర్ల టార్గెట్ పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆఫ్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా కొత్త కథలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన కథలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిమానమే మా బలం. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం.